ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ అసభ్యకర పదాలతో విరుచుకుపడడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చంద్రలపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో జరిగింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న అబ్బూరి మాధవిని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మహిళా రవితేజ నోటికొచ్చినట్లు తీవ్ర దుర్భూషలాడారు. కమ్మ పుట్టిన నన్ను వసై అంటూ అందరి ముందు అవమానిస్తాడంటూ సెల్ఫీ వీడియో తీసుకుని మాధురి ఆత్మహత్య చేసుకుంది. అందరి ముందు దూషించడంతో పాటు దౌర్జన్యం చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన మాధురి రవితేజ చేసిన అవమానాన్ని భరించలేక పురుగుల మందులు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనపై తీవ్ర దుర్భూషలాడుతూ దౌర్జన్యం చేస్తున్నా కానీ ఎవరూ అడ్డుకోలేదని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన సావుకు ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ కారణమంటూ మాధురి వీడియోలో పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం మరొక మహిళకు జరగకూడదంటూ ఆమె ఆవేదన వెలిబుచ్చింది. తాను చచ్చిపోతున్నానని మరో మహిళకు ఇలాంటి అవమానం జరగకుండా చూడాలని పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలను సెల్ఫీ వీడియోలో మాధురి వేడుకుంది.